గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయమే చేరుకున్న పోలీస్ సిబ్బంది విధుల్లో చేరిపోయారు. నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలపై జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో మా ప్రతినిధి ముఖాముఖి. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రస్తుతం నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామ పంచాయతీలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. వారిని అడిగి పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు చేపడుతుందనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇప్పుడు మన ఎలక్షన్కి సంబంధించి రేపు 14 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా పోలింగ్ అనేది జరగబోతున్నదండి. దీనికి సంబంధించి సుమారు 2000 మంది వరకు మనం పోలీస్ని డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతున్నది. ప్రతి మండలానికి కూడా సుమారు 100 నుంచి 150 మందిని కూడా మనం డిప్లాయ్మెంట్ చేసినాము. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి స్కేల్ వేరే ఉన్నది, నార్మల్ పోలీస్ స్టేషన్స్కి కూడా స్కేల్ వేరే ఉన్నది. ప్రతి ఒక్క మండలంలో కూడా ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్, ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని కూడా పెట్టి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్న ఈ 318 గ్రామ పంచాయతీలలో మనకు క్రిటికల్ పోలీస్ స్టేషన్లని ఎన్నిటి గుర్తించారు? ఇప్పుడు మనకి మొత్తం 464 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. దీంట్లో మనకి 180 వరకు క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. సార్, అంటే ఈ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్కి సంబంధించి ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? దీనికి సంబంధించి అంటే నార్మల్ స్కేల్ కంటే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్కి మనం స్కేల్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వారి చుట్టుపక్కల కూడా దగ్గరలో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేవి కూడా మనం పెట్టడం జరిగింది. ఏమైనా ఇష్యూ అయితే కూడా ఇమీడియట్గా ఈ టీమ్స్ అన్ని అక్కడ చేరుకొని ఆ ఇష్యూని రిజాల్వ్ చేసే విధంగా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ ఎన్నికలను అన్ని పార్టీలు కూడా పార్టీ రహితంగానే ఎన్నికలు జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఘర్షణలు జరగకుండా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు? అంటే ఇప్పుడు ఈ నల్గొండ రూరల్ మండల్కి అనుకుందాం మనం. ఇప్పుడు ఎస్ఐ గారు అన్ని ఊర్లు కూడా ముందే ఒక వారం రోజుల నుంచి తిరగడం జరుగుతున్నది. ఆ ఊర్లలో కూడా ట్రబుల్ మాంగర్స్ ఎవరున్నారు, వాళ్ళు ఎవరిని అందరినీ కూడా బైండ్ ఓవర్ చేసినాము. హిస్టరీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా రాత్రి కూడా మనం చెక్ చేయడం జరుగుతున్నది. సో గుడ్ బిహేవియర్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసే విధంగా ముందు 1 వీక్ నుంచి మనం ప్రిపరేషన్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా ఎటువంటి చిన్న ఇష్యూ అయినా కూడా ఇమీడియట్గా కేసు కట్టి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నాం. కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ పీస్ఫుల్ ఎలక్షన్ టుమారో. సార్, అంటే ఈ ఎలక్షన్ సందర్భంగా ప్రజలకు మీరిచ్చే సూచనలు ఏంటి? అందరూ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో వచ్చి ఓటు వేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినా తక్షణమే మా 100 డైల్కి కాల్ చేయండి, మేము ఏమంటే రెస్పాండ్ అయ్యి ఇష్యూని రిజాల్వ్ చేస్తాము. అదేవిధంగా ఎవరైనా కావాలని రెచ్చగొట్టి ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేద్దాము అనుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటబడి మరి వీ విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఇది జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ గారు చెప్తున్న విషయం. ఎలక్షన్లను పూర్తిగా పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. అప్పాజిపేట గ్రామ పంచాయతీ నుండి కెమెరామెన్ వినోద్తో శేఖర్, ఏసీటీ న్యూస్, నల్గొండ.